Hello guys, welcome back to another gameplay video of Flame King FF. సో ఈరోజు నేను వచ్చి నా ఫ్రెండ్ డార్క్ స్లాష్తో అయితే సిఎస్ ర్యాంక్ ఆడుతున్నా. సో ఇది వాడి బాట్ అకౌంట్ అనమాట. సో ఈరోజు ఫస్ట్ యాక్చువల్గా ఇంట్రో అంతటికంటే ముందు మీకు ఎవ్రీ వన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ భోగి అనమాట. సో భోగి స్పెషల్ వీడియో అయితే చేస్తున్నాను నేను, అందుకే నాది వైల్డ్ ఫైర్ బండ్లు వేసుకున్నా. సో కింద చూసుకోవచ్చు, అంటే బాన్ ఫైర్ లాగా ఉంది కదా ఫైర్. సో ఇంకా లేచి స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకైతే ఫైనల్గా స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. మ్యాచ్లోకి అయితే వచ్చేసాం. సో ఓకే, కాసేపు అయితే నాకు ఇంకా గన్స్ రాదేంటి. ఓకే, గన్స్ అయితే వచ్చాయి. USB2 యాజ్ యూజువల్. నేనైతే ఎక్కువ వన్ ట్యాప్లు ట్రై చేయను గైస్, ఎందుకంటే నాకు అంతగా రావు. బట్ హెడ్ షాట్ వెళ్తాయి, నాట్ వన్ ట్యాప్స్. ఓకే, లెట్స్ గో. ఓకే, అందరినీ మ్యూట్ చేసుకున్నా. ఒకడికి 110, ఒకడు 110 పడింది. ఓకే, ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇద్దరు నాకు. ఓకే ఓకే ఓకే, లాస్ట్ థర్డ్ వన్. ఓకే, లాస్ట్ వన్ కూడా వేస్తాం డ్రాగన్ లాస్ట్. సో అదే అనుకుంటా నా పేరు. ఓకే, ట్రిపుల్ కిల్. ఫైనల్గా ట్రిపుల్ కిల్ అయితే కొట్టాం మనం. లెట్స్ గో. ఇప్పుడు MP5 డబుల్ చిప్ వచ్చింది. ఓకే, త్రిబుల్ చిప్ ట్రై చేశాను, అవుతుందేమో అనుకున్నా, బట్ అవలా డబుల్ చిప్ వచ్చింది. లెట్స్ గో. సో లెట్స్ ఇంకా ఎప్పుడో నన్ను పంజరా నుంచి వదిలితే ఎనిమిస్ని చంపుతా. ఓకే, మనకి అయితే మళ్ళీ ఆ డ్రాగన్ ఫ్లాష్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే దాంతో అయితే మల్టీ టార్గెట్, అంటే 3 times అయితే పడుతుంది డ్యామేజ్. చాలా బాగుంది అది. ఓకే మచ్చా. సో ఇప్పుడు నేను యాక్చువల్గా వాడు పైకి దూకిసాడు, అందుకే వాడు చచ్చిపోయాడు. సో నేను పైకి దూకకుండా చుట్టూ తిరిగి వెళ్తున్నా. వచ్చుగో, ఇలా వెళ్దాం. ఓకే, ఈ పైన ఎవరైనా ఉన్నారా? యా, ఇలా ఉన్నాడు. డ్రాగ్. ఓకే, డ్రాగ్ లేపలేదు, బట్ నో ప్రాబ్లం. ఇదే మన ఫ్రెండ్ చనిపోయిన చుట్ట. సో సాడ్. ఇక్కడ ఉన్నాడు కొంగుడు. ఈ ఉకాంగ్ పాపను కూడా లేపేద్దాం. డబుల్ కిల్. ఓకే, మనం అయితే డబుల్ కిల్ అయితే కొట్టేసాము. ఓకే, మన దగ్గర ఇప్పుడు G36 కూడా వచ్చింది. సో లాంగ్ అండ్ షార్ట్ రెండు మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి MP5 త్రిబుల్ చిప్ చేసేసుకుందాము. ఓకే, త్రిబుల్ చిప్ తర్వాత ఇప్పుడు వెస్ట్ లెవెల్. ఓకే, మొత్తం వెస్ట్ హెల్మెట్, గ్లూ అన్నీ ఇలా అప్గ్రేడ్ చేసుకున్నాక లెట్స్ గో. ఓపెన్. ఇంకా చూడండి, మామూలుగా ఉండదు. 4-0లో కొట్టాలి గైస్, అలాగైనా. లెట్స్ గో. ఓకే, మనమైతే వెళ్తున్నాం. రేంజ్కి అయితే పెట్టుకున్నాం అసాల్ట్ నుంచి. నాకైతే రిక్వెస్ట్లు అయితే పెడుతున్నారు వీళ్ళు, బట్ నేను రికార్డింగ్లో ఉన్నా. సో హెడ్. ఓకే, ఒకటికి హెడ్ పడిపోయింది. ఇంకొకడు అర్రే కిల్చోర్ చేశాడు బ్రో. అరే 2 కిల్చోర్స్ చేశారు బ్రో. వీడు నెంబర్ 2 బాట్ గాడు 2 కిల్చోర్స్ వేసి కొట్టాలి బ్రో. డబల్ కిల్ వచ్చింది. అర్రే చా, MVP నేనే అనుకోండి, బట్ స్టిల్ వేసి కొట్టాల్సిన మ్యాచ్ అన్న అది. వేసి కొట్టాలి ఆ రౌండ్. కిల్చోర్ చేశాడే. ఒక్కటి కూడా 2. సర్లే, ఏమైంది, మంటేమేటగా 2గా పోతే పోయింది. ఎంతమంది పెడతారు బ్రో. ఫాస్ట్గా. యా, లెట్స్ గో. వాల్ ఉంది. ఓకే, మన దగ్గర షార్ట్ ఉంది. ఇప్పుడు లాంగ్ కూడా పర్ఫెక్ట్ లాంగ్ అయితే ఉంది.
నాకు ఎందుకో 2 రిస్క్ అనిపిస్తుంది. 29 ఒకరికి అనుకున్నాను రిస్క్ అనుకున్నాను. అరే యార్ నేను రిస్క్ అనే అనుకున్నాను, బట్ స్టిల్ సర్లే నో ప్రాబ్లం. 1 రౌండ్ రివైవ్ ఇచ్చాడు కాబట్టి బతికిపోయాను. నాకు ఎందుకు ఈ రౌండ్ పోద్ది అనుకుంటున్నా. అరే కొట్టిసాడు మనోడు. నైస్ వన్, గుడ్ కొట్టిసాడు మన వాళ్ళు. అమ్మయ్య ఈ రౌండ్ పోద్ది అనిపిస్తుంది బ్రో. నో నెగిటివిటీ, ఓన్లీ పాజిటివిటీ. పద మన వాళ్ళకి రివైవ్ ఇద్దాం. మనోడు రివైవ్ అయిపోయాడు. ఇంకా ఇద్దరే ఉన్నారు మన టీం, ముగ్గురు. 3v4 ఈజీ అంటే ఈజీ. వాడు వచ్చేస్తున్నాడు ఉకొంగోడు. లెట్స్ గో. అది దింపు. అది పాపకి వెళ్ళిపోయింది. బూయా. సో వీడంబీపీ ఏంటి? ఈడే కదా నాకు కిల్చో చేసాడు. దుర్మార్గుడా, నా కిల్చో చేసి నువ్వు ఎంపీపీ వచ్చావా? సర్లే మచాస్, ఇంకా అంతే. ఈ వీడియోకి మళ్ళీ మంచి వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. సో యాక్చువల్గా ఇప్పుడు అవుట్రో చెప్తున్నాను. సో మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.